రీసెంట్ గా టాలీవుడ్ లో కాంట్రవర్సీ సాంగ్స్ ఎక్కువయ్యాయి. అది కూడా సాంగ్స్ లిరిక్స్ లోను ట్యూన్ లోను కాదు, కొరియోగ్రఫీ పరంగా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ మహిళా సంఘం టాలీవుడ్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. సినిమా సాంగ్స్ లో మహిళలను చూపించే విధానం చాలా అభ్యంతరకరంగా ఉందని, ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 3 సాంగ్స్ ను మెన్షన్ కూడా చేశారు. మిస్టర్ బచ్చన్ మూవీ సితారా సాంగ్ లో హీరో హీరోయిన్ బ్యాక్ ప్యాకెట్ లో చేపెట్టే సీన్ గురించి, ఇక డాకు మహారాజ్ లో దమ్మిడి దిమ్మిడి సాంగ్, ఈ సాంగ్ ను మహిళా సంఘాలే కాదు కామన్ ఆడియన్స్ కూడా బీభత్సంగా ట్రోలింగ్ చేశారు. ఇక అప్కమింగ్ మూవీ నితిన్ రాబిడ్ వుడ్ లో కూడా అదిదాస్ సర్ప్రైజ్ సాంగ్ ను మెన్షన్ చేశారు. ఇందులో ఐటం గర్ల్ డ్రెస్ ను లాగుతున్నట్టుగా వేసే స్టెప్స్ పై మహిళా సంఘం ఫైర్ అయింది. ఇప్పటికే సినిమాల ప్రభావం జనాలపై గట్టిగా చూపిస్తుంది, ముఖ్యంగా టీనేజర్స్ పై. ఇదే గనక కంటిన్యూ అయితే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఈ 3 సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు, మన శేఖర్ మాస్టరే. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీ స్టెప్స్ కంపోజ్ చేసి విమర్శలను కొని తెచ్చుకుంటున్నాడు. ఆ మధ్య పుష్ప 2 లో పీలింగ్ సాంగ్ పై కూడా ఇలాగే ట్రోలింగ్ జరిగింది. సో మాస్టర్ జీ, మ్యాటర్ అయిపోతే కామ్ గా కూర్చోవచ్చు కదా, ఎందుకు కాంట్రవర్సీ స్టెప్స్ కంపోజ్ చేసి సినిమాపై హైప్ తగ్గిస్తున్నావు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి శేఖర్ మాస్టర్ కాంట్రవర్సీ హుక్ స్టెప్స్ పై మీ కామెంట్ ఏంటో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.